కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ కు విరుద్ధంగా తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందని జాజుల విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే 20% నిధులు బీసీలకు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారని మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు జనాభా దామాష్ ప్రకారం నిధులు కేటాయించాలి. బడ్జెట్లో బీసీలకు సప్లాన్ ప్రవేశపెట్టాలి. బడ్జెట్లో బీసీ సప్లాన్ బీసీ బడ్జెట్ భిక్ష కాదురా, బీసీ బడ్జెట్ భిక్ష కాదురా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతేడాది 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అందులో బీసీల కోసం కేవలం 9,200 కోట్లే కేటాయించిందన్నారు. అందులో ఖర్చు చేసింది కేవలం 6,150 కోట్లు మాత్రమే అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాది బడ్జెట్లో జనాభాకు అనుగుణంగా 42% బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వందలాది మంది విద్యార్థులు నిరసన చేస్తారని, రాహుల్ గాంధీకి రక్తంతో లేఖ రాస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఓవర్సీస్ విద్యా పథకాన్ని కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నోరు తెరిస్తే రాహుల్ గాంధీ గారు ఏ సభలో మాట్లాడినా, పార్లమెంట్ లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఎవరి వాటా వాళ్ళకే కులగణన చేయాలి. ఆ కులగణన ప్రకారం విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, బడ్జెట్ లో కానీ, రాజకీయ రంగంలో కానీ, చివరికి పోస్టింగుల్లో కానీ ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని చెప్పి రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు పదే చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో 56% నిధులు పక్కన పెట్టు, 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్నావు కదా, కనీసం ఇప్పుడు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ లో బీసీ సప్లాన్ తో కలిపి 42% బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మేము సూచించింది ఏదంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మొదటగా బీసీలు అభివృద్ధి చెందాలి. బీసీలు అభివృద్ధి చెందకుండా తెలంగాణ